మన దేశంలో విధిస్తున్నటువంటి సన్వాట్ అనేది ఏ రకమైనటువంటి ట్యాక్స్కి సంబంధించినది? ఇది ఎక్సైజ్ ట్యాక్స్కి సంబంధించినది. అత్యంత ప్రముఖమైనటువంటి మాల్థూసియన్ థియరీ అనేది ఏ విభాగానికి సంబంధించినది? ఇది జనాభా సిద్ధాంతానికి సంబంధించినటువంటి థియరీ. మన దేశంలో సాధారణంగా రాజ్యాంగ సవరణలను ఏ సభలో ప్రవేశపెడతారు? మన దేశంలో సాధారణంగా రాజ్యాంగ సవరణలు లోక్సభ లేదా రాజ్యసభ ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాజ్యాంగ సవరణను సాధారణంగా ఆర్టికల్ 368 ప్రకారం చేస్తారు. ఇది పార్ట్ 20లో భాగంగా ఉంది. సాధారణంగా ఈ రాజ్యాంగ సవరణల కోసం ఏదైనా ఒక సభలో ప్రభుత్వానికి మెజారిటీ లేనట్లయితే రాష్ట్రపతి ద్వారా సంయుక్త సమావేశం పెట్టడానికి వీలు ఉండదు. అదేవిధంగా రాష్ట్రపతి ఈ రాజ్యాంగ సవరణలను తిరస్కరించడానికి వీలు ఉండదు. కామరూప అనేది ఏ రాష్ట్రం యొక్క పూర్వపు నామంగా పిలువబడేది? కామరూప అనేది మన దేశంలో అస్సాం రాష్ట్రం యొక్క పూర్వపు నామము. మన దేశంలోని అస్సాం రాష్ట్రంలో కజీరంగా నేషనల్ పార్క్ మరియు మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు వరాంగ్ నేషనల్ పార్క్, దిబ్రూ నేషనల్ పార్క్లు ఉన్నాయి. ఈ అస్సాం రాష్ట్రంలోనే మన దేశంలో అత్యంత పెద్దదైనటువంటి నదీ ఆధార ద్వీపం బ్రహ్మపుత్ర నదిలో ఉన్నది. సాధారణంగా భూమిపై ఈక్వినాక్స్ అనేది ఏ కాలంలో ఏర్పడుతుంది? సూర్యుడు సాధారణంగా నార్త్ హెమిస్ఫియర్లో 66.5 డిగ్రీల అక్షాంశంపై ఉన్నప్పుడు, అనగా మార్చి 20 నుండి 21వ తారీఖు మధ్యలోను మరియు సెప్టెంబర్ 23వ తారీఖు మధ్యలోను ఈక్వినాక్స్ అనేది ఏర్పడుతుంది. అనగా రాత్రి సమానంగా ఉంటాయి. విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రభావం కోల్పోవడానికి కారణమైనటువంటి ప్రముఖమైన యుద్ధం ఏమిటి? తల్లికోట యుద్ధం. 1565లో జరిగినటువంటి తల్లికోట యుద్ధం వలన విజయనగర సామ్రాజ్యం ప్రభావాన్ని కోల్పోయింది. ఈ యుద్ధం సదాశివరాయలు మరియు రామరాయలకు మధ్య జరిగింది. పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ సాధారణంగా దేని నుండి తయారు చేశారు? పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ పెన్సిలియం నోటేటమ్ అనే ఫంగస్ నుండి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త తయారు చేయటం జరిగింది. ద్వీపకల్ప భారతదేశంలో అతిపెద్ద నది ఏమిటి? గోదావరి అనేది ద్వీపకల్ప భారతదేశంలో అతిపెద్ద నది. గోదావరి నదిని దక్షిణ గంగా మరియు వృద్ధ గంగా అని పిలుస్తారు. ఇది కర్ణాటకలోని మహాబలేశ్వరంలో జన్మించి కర్ణాటక, ఆంధ్ర గుండా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇది 1465 కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్నది. మన దేశంలో మున్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? మున్సబ్దారీ వ్యవస్థను మన దేశంలో అక్బర్ ప్రవేశపెట్టడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటి మున్సబ్దారీ రాజా మాన్ సింగ్ అనే వ్యక్తి. సాధారణంగా లైమ్ స్టోన్ అనేది ఏ ఇండస్ట్రీకి రా మెటీరియల్గా ఉపయోగపడుతుంది? లైమ్ స్టోన్ మరియు సిలికా మరియు అల్యూమినియం అనేవి సిమెంట్ ఇండస్ట్రీకి రా మెటీరియల్గా ఉపయోగపడతాయి. మన దేశంలో మొట్టమొదటి సిమెంట్ ఫ్యాక్టరీ చెన్నైలో 1904లో స్థాపించారు. సిమెంటును కనుగొన్న శాస్త్రవేత్త జోసెఫ్ ఆస్పెడిన్.
మన దేశం సాధారణంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఆదేశిక సూత్రాలను ఐరిష్ లేదా ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. ఇవి సాధారణంగా 36 నుండి 51 ఆర్టికల్ వరకు ఉంటాయి. సాధారణంగా ఏదైనా నక్షత్రం యొక్క కలర్ అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది. అది ఆ నక్షత్రంలో జరిగే టెంపరేచర్పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నక్షత్రాల్లో న్యూక్లియర్ ఫ్యూజన్ అనే వ్యవస్థ వల్ల టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. నక్షత్రాల టెంపరేచర్లను పైరోమీటర్తో కొలుస్తారు. సాధారణంగా ఏదైనా ఒక మూలకం యొక్క అటామిక్ నెంబర్ వల్ల ఆ మూలకంలోని న్యూట్రాన్ల సంఖ్య తెలుస్తుంది. సాధారణంగా డిపిటి వ్యాక్సిన్ అనేది దేనికి సంబంధించినది? డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్ అనే వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ డిపిటి వ్యాక్సిన్. ఇది యాంటీవైరల్ వ్యాక్సిన్గా పేరుగాంచింది. సాధారణంగా మనకు లభించే కోల్ రకాలలో అత్యంత గట్టిదైనటువంటి కోల్ రకం ఏది? మనకు లభించే కోల్ రకాలు ఆంథ్రసైట్, బిట్యుమినస్, లిగ్నైట్, పీట్ అనేవి మనకు లభిస్తాయి. వీటిలో ఆంథ్రసైట్ అనేది అత్యంత నాణ్యమైన మరియు గట్టిదైనటువంటి కోల్ రకం. సాధారణంగా డయోడ్స్ అనేవి దేనిలో ఉపయోగిస్తారు ఎక్కువగా? డయోడ్స్ అనేవి ఎక్కువగా ఏసీ నుండి డీసీకి కన్వర్ట్ చేసే రెక్టిఫైర్స్లోను, డీసీ నుండి ఏసీకి కన్వర్ట్ చేసే ఇన్వర్టర్లలోనూ ఎక్కువగా డయోడ్స్ అనేవి ఉపయోగిస్తారు. సాధారణంగా యానిమోమీటర్ మరియు బ్యూఫోర్ట్ స్కేల్ అనేవి దేనికోసం ఉపయోగిస్తారు? ఇవి స్పీడ్ ఆఫ్ ది విండ్ను కనుగొనడానికి ఉపయోగిస్తారు. మిషన్ ఇంద్రధనుష్ క్యాంపెయిన్ అనేది దేనికి సంబంధించినది? మిషన్ ఇంద్రధనుష్ క్యాంపెయిన్ సాధారణంగా డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్ మరియు పోలియో, ట్యూబర్కులోసిస్, మీజిల్స్ మరియు హెపటైటిస్ వంటి వ్యాధులకు వ్యాక్సిన్లను తయారు చేయడం కోసం సంబంధించినది. ఇది చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించే క్యాంపెయిన్. మానవ శరీరంలోని కంటిలో కలర్ బ్లైండ్నెస్ ఏర్పడటానికి ఏ కణాల లోపం వల్ల జరుగుతుంది? కోన్స్ అనే కణాల లోపం వల్ల మానవునిలో కలర్ బ్లైండ్నెస్ అనగా రెడ్, గ్రీన్, బ్లూ అనే కలర్స్ కనబడకుండా పోతాయి.